రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి షాక్ తగిలింది. ఇక జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వాణి పేరు ఖరారైంది. సంజయ్ వర్గానికి చెందిన కౌన్సిలర్లు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వడంతో చైర్పర్సన్ పదవి వారి ఖాతాలోకి వెళ్లింది. దీంతో జీవన్ రెడ్డికి మరోసారి మొండి చేయగానే మారింది. గత కొంతకాలంగా పార్టీలో వర్గపోరు కొనసాగుతుంది. మొత్తానికి జగిత్యాల మున్సిపల్ రాజకీయాల్లో ఎమ్మెల్యే సంజయ్ వర్గం ఆధిపత్యం దక్కించుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రవీణ్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. అయితే గుడ్ మార్నింగ్ వచ్చిన అయితే జగిత్యాల జిల్లాలో అయితే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అయితే రసవత్తరమైన సంఘటనలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఏదైతే పార్టీకి అధిష్టానానికి అనుగుణంగా పనిచేస్తా అని చెప్పేసి సంజయ్ కుమార్ అయితే తెలపడం జరిగింది. అయితే 50 వార్డులకు గాను సంజయ్ కుమార్ సంబంధించిన 23 మంది గెలుపొందగా బీఆర్ఎస్ సంబంధించిన అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంబంధించిన వ్యక్తులు అయితే 18 మంది అయితే గెలుపొందడం జరిగింది. అయితే 18 మందితో తనకు సంబంధించిన ఏదైతే జెండా మోసారో గత 10 సంవత్సరాల నుంచి గత దశాబ్దం నుంచి జెండా మోసారో వారికి మాత్రమే చైర్మన్ పీఠం ఇవ్వాలని చెప్పేసి అయితే జీవన్ రెడ్డి అయితే ఫస్ట్ నుంచి మొదటి నుంచి అయితే వాదన చేస్తున్నాడు. అయితే దానికి భిన్నంగా అయితే ఇటు సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి ఎవరైతే వచ్చారో వారిని అయితే చేరికలో భాగంగా తీసుకోవడం జరిగింది. అయితే వారికి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి చేరారో కాంగ్రెస్ లో వారికి కౌన్సిలర్లు గెలిచిన వారికి వీరికి సంబంధించిన అనుచరులకు చైర్మన్ పీఠాన్ని అందజేయాలని చెప్పేసి అయితే సంజయ్ కుమార్ అయితే భావించారు. అయితే వీళ్ళిద్దరికి మధ్యలో అయితే తారాస్థాయిలో అయితే కొన్ని సంఘటనలు జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయంలో నిన్న హైదరాబాద్ కు చేరుకున్నటువంటి వీరిద్దరి పంచాయతీ ఇటు అడ్లూరి లక్ష్మణ్ మంత్రి ఆధ్వర్యంలో అయితే ఇటు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీరిద్దరిలో ఒకరినైతే కన్ఫామ్ గా చైర్మన్ పదవికి కేటాయించడానికి కాంప్రమైజ్ చేసే విధంగా అయితే చూశారు. అయితే ఇందులో భాగంగా ఈ రోజు సమిల్ల శ్రీను వాణి అనే తెలుస్తున్నది. అయితే ఇటు జీవన్ రెడ్డికి సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డికి అయితే మొండి చేయి చూపించారని చెప్పేసి అయితే వాదన అయితే వినిపిస్తున్నది. రచన ప్రవీణ్. పెద్దపల్లి